ఎలక్షన్లో హింసకు తావులేదు. అవాంఛనీయ సంఘటనలపై కఠిన చర్యలు. సిఐ నారాయణస్వామి. దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలపై ప్రత్యేక దృష్టి. ఎవరైనా హింసకు పాల్పడితే ఉపేక్షించాం. సోమవారం 13వ తేదీ జరగబో ఎన్నికల నేపథ్యంలో కారంపూడి సర్కిల్ ఉన్న 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నామని ఈరోజు మీడియాతో కారంపూడి సర్కిల్ సిఐ టి నారాయణస్వామి అన్నారు. సిఐ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల హింసాత్మక సంఘటనల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో ఎవరినన్నా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా ఎవరికి కేటాయించిన బూతులలో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఎవరు ఒకచోట గుంపులుగా ఉండరాదని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేసే చర్యలు ఉన్నా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా దుర్గి మండలం, రెంటచింతల మండలంలో గల కొన్ని సమస్యాత్మక గ్రామాలలో ఇప్పటికే అందరికీ ఈ విషయాలపై అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్, డీజీపీల ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు ఉంటాయని, గతంలో రౌడీ షీట్, బైండ్ ఓవర్ కేసులను కూడా నమోదైన వారిపై గట్టి నిఘా ఉంటుందని, పరిధి మీరితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రతా, పారా మిలిటరీ బలగాలను కూడా ఈ 3 మండలాల్లో భారీగా దించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు జరిగే బూత్లలో ఏజెంట్లు, ఎన్నికల అధికారులు తప్ప ఎవరికీ అనుమతి ఉండదని, కేవలం అనుమతి కలిగిన వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుందన్నారు. బూత్లలో ఫోటోలు, వీడియోలు నిషిద్ధం అని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. రాత్రి వేళ 9 గంటలు దాటిన తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు విధిగా మూసివేయాలని ఆయన తెలిపారు.